కర్కాటక రాశి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిసి కర్కాటక రాశి అవుతుంది. ఈ కర్కాటక రాశికి కర్కాటక రాశిలోనే కుజుడున్నాడు. ఏదైనా కుజుడు బీపీ కారకుడు, ఉన్నటువంటి కోపం తెప్పిస్తాడు. ఆ కోపదారితనం చాలా తగ్గించుకోవాలి. ఆ కోపదారితనం తగ్గించుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన దగ్గరికి వెళ్ళి శివాలయం గుళ్ళో ఎక్కువగా ఉంటుంటాయి. ఆ శివాలయం గుళ్ళో ఈ నాగన స్వామి ప్రతిష్ఠ చేసిన వాళ్ళు ఉంటారు, జంట నాగుల ప్రతిష్ఠ చేయించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అటువంటి వాటికి పాలాభిషేకం చేసుకుంటే, లేదా మీకు ఓపిక ఉంటే మంచి గంధం నీళ్లతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. తర్వాత 3వ ఇంట్లో కుజుడున్నాడు, కేతువు ఉన్నాడు. 3వ ఇంట్లో కేతువు ఉన్నాడు. కొంచెం ఒక రవ్వ జాగ్రత్తగా ఉండాలి. గణపతి గుడికి వెళ్ళి గణపతికి అర్చన చేయించడం ద్వారా విశేషమైన ఫలితాలని పొందగలుగుతారు. కేతుకు సంబంధించిన జపం చేసుకొని పూజలతో చేయించి ఆ తీర్థం తాగినట్టుంటే చాలా విశేషమైన ఫలితాలను పొందగలుగుతారు. తర్వాత 6వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు, శత్రుస్థానం అంటారు. ఈ చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారతాడు. అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినా సరే ఒకసారి సోమవారం నాడు చంద్రుడికి పాలాభిషేకం చేసుకుంటే మంచిది. తర్వాత భాగ్యంలో 9వ ఇంట్లో రాహు, శని, శుక్రుడు ఉన్నారు. భాగ్యం అంటే భోగలాలసమైన జీవితం గడపడానికి మంచిగా ఉంటుంది. శని మొత్తం వెనకటి కాలంలో ఏవైతే పోగొట్టుకున్నామో అటువంటివన్నీ కూడా ఇచ్చి చక్కగా కాపాడుతాడు. అదేవిధంగా కర్కాటక రాశికి ద్వాదశంలో గురుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. 12వ ఇంట్లో అంటే వ్యయ స్థానంలో గురుడు ఉన్నాడు. ఆచి తూర్చి ఖర్చు పెట్టుకోవాలి. రూపాయి సంపాదిస్తే, లేకపోతే 100 రూపాయలు సంపాదించిన 10 రూపాయలే ఖర్చు పెట్టుకొని 90 రూపాయలు దాచుకోవాల్సిన అటువంటి అవసరం చాలా ఉంది. అట్ట కనుక లేకుండా కనుక 100 రూపాయలు 90 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు దాచుకుంటాను మాత్రం ఏమాత్రం కలిసే వ్యవహారం కాదది. మొత్తం ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టించి బికారులు చేస్తుంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గురువుగారి వల్ల. ఇది మిథున రాశి యొక్క ఫలితం. కర్కాటక రాశి చెప్పండి. కర్కాటక రాశి ఫలితం ఇది. కర్కాటక రాశి ఫలితం. కర్కాటక రాశి వారు ఇంకెన్ని పరిహారాలు చేసుకోవచ్చు? ఒక గురుడు చేసుకుంటే చాలండి, ఏమక్కర్లేదు. గురుడికి 16,000 సంఖ్య జపం చేయించుకొని వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములను పిలిచి ఇంటికి చక్కగా బ్రాహ్మణుల్ని నియమించి వాళ్ళు కనుక చక్కగా గురువు గారికి 16,000 సంఖ్య జపం చేసి అధిదేవత 1600, ప్రత్యదేవత 1600 జపం చేసి కొబ్బరికాయ కొట్టి వాళ్ళ పేరు మీద గోత్రమాలతో అర్చన చేసి హారతి ప్రసాదం ఇచ్చేసి ఆ తీర్థం వాళ్ళు తాగినట్టుంటే ఎవరికైతే గురువుడు బాగాలేదో వాళ్ళకు గనక ఆ తీర్థం తాగినట్టుంటే చాలా ఉపశమనం కలుగుతుంది, చాలా విశేషంగా ఉంటుంది.